ఒక దళిత సోదరుడుగా మిమ్మల్ని వాళ్ళు గౌరవిస్తారు, మిమ్మల్ని మీరు కూడా వాళ్ళని గౌరవిస్తారు. అందులో నేను చాలాసార్లు విన్నాను. కానీ ఇప్పటికే ఆ వర్గం మా నుంచి ఏదో ఇప్పుడు ఒకటండి, ఎంత ఎదిగినా ఎంత బలంగా ఉన్నా ఎవరో మాది లాక్కుపోతున్నారనే ఫీలింగే ఉంటుంది, ఎంత ఇదైనోడికైనా ఎదిగినోడికైనా కదా. ఇప్పుడు వాళ్ళు ఒక వర్గం మాది తీసుకుపోతున్నారని దీంట్లో ఉన్నప్పుడు ఇంకా మీరు వాళ్ళని పిండాలనుకోవడం కరెక్టా? నేనంటే మా కోసం పిండాలని అనుకోవట్లేదు, మేము మీకోసమే, మీ మాదిగ జాతి కోసమే అనుకుంటున్నాను. నేను చెప్పేది నువ్వు ఇప్పుడు మా నేతకాని సోదరులు ఉన్నారు, ఎక్కడ సి గ్రూపులో ఉన్నారు, మాల గ్రూపులో ఉన్నారు. వాళ్ళు ఎంత ఉన్నారు? 1,30,000 చిల్లర ఉన్నారు. ఇప్పుడు 1,10,000 ఉండబడే మా బి గ్రూపులో ఉండబడే, అంటే ఎస్సీ మాదిగ గ్రూపులో ఉండబడే మా బుడగ జంగాలను తీసి ఇంకో 3-4 చిన్న చిన్న కులాలను కలిపి ఒక 1% ఇచ్చారు కదా అనుకుందాం. ఓకే, మరి సి గ్రూపులో మా బుడగ జంగాల కంటే జనసంఖ్యలో ఎక్కువ ఉండబడే మా నేతకాని వర్గాలకు సంబంధించిన వాళ్ళు 1,30,000 పైగా ఉన్నారు అనుకుందాం, మాల గ్రూపులో ఉన్న వాళ్ళు. మరి ఆ మాల గ్రూపులు ఉన్న వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళకు పర్సెంటేజ్ రావాలన్నా వద్దా? ఇప్పుడు నేను అడుగుతున్నది ఎవరికి? ఉపకులాల వారికి విభజన చేయాల్సి వస్తుంది మళ్ళీ. నేనేంటంటే అందుకనే అంటున్నా, కుంపటి రగిలిస్తే అది ముడి ఏబిసిడి బ్రదర్, ఏబిసిడి అని మాట్లాడుకున్నామా లేదా? మాదిగా ఉపకులాల నుంచి తీసుకొని ఒక గ్రూప్ చేసావా లేదా? ఏ మాల కులాల నుంచి ఒక గ్రూప్ తీయాలన్నా వద్దా? ఎవరి కోసం అడుగుతున్నాడు ఇప్పుడు నేను? మాదిగా ఇప్పుడు మీరు అంటున్న 1వ తరగతి గ్రూప్ ఉంది కదా, 1% ఇచ్చింది, అందులో ఉన్న కులాలు ఉపకులాలన్నీ ఆల్మోస్ట్ మాదిగ ఉపకులాలు నాకున్న నాలెడ్జ్ ప్రకారం చాలా వరకు కదా. కానీ యాక్చువల్ గా ఇప్పుడు ఆ 1% కూడా మీ ఉపకులాల వారికి ఇచ్చినట్టే కాదు, కాకపోతే దాన్ని 1వ కేటగిరీలో పెట్టినారు, 1వ గ్రూప్ లో పెట్టినారు. ఒక విషయం చెప్పనా, ఇక్కడ మళ్ళీ గవర్నమెంట్ ఏం కుట్ర, అది గవర్నమెంట్ చేసిందా లేకపోతే ఎవరు చేసిందా చెప్పాను. ఇప్పుడు బ్రదర్, మన్నేప్ అంటే మాలే, ఓకే, పంబాలంటే మాల గ్రూపులోనే వచ్చింది ఎస్సీ. డెవలప్ అయిన కులంలో సి గ్రూప్ కదా. ఇప్పుడు అత్యంత వెనుకబడ్డ వాళ్ళకు 1% ఇస్తామని చెప్పి డెవలప్ అయిన కులం నుంచి మన్నే అంటే మన గద్దర్ కులాన్ని తీసుకొచ్చి పెట్టిందనుకో, గంట చక్రపాణి కులాన్ని తీసుకొచ్చి పెట్టిందనుకో, ఇప్పుడు మా నుండి మీరు తీసి మళ్ళీ ఎవరిని దోసుకోమని చెప్పినట్టు? మా బుడగ జంగాలకు సంబంధించిన వాళ్ళు, మా డక్కలకు సంబంధించిన వాళ్ళు, ఇతరత్ర కులాలకు సంబంధించిన వాళ్ళు వెనుకబడ్డోళ్ళు ఉన్నారనే విషయం నేను ఒప్పుకోవాలి, మీరు ఒప్పుకోవాలి, ఎవరు ఒప్పుకోవాలి. వాళ్ళకు న్యాయం జరుగుతుందంటే అందరూ. 2 పేర్లు ఎందుకు తీశారు మీరు? ఎవరు మీరు? ఇప్పుడు ఆ 2 పేర్లు ఎందుకు తీశారు? ఏంటిది? గద్దర్ పేరును గంటా చక్రపాణి పేరు. అవును, గద్దర్ కులం మన్నే కదా, అంటే మాల కింద కదా, అంతే కదా, మాల కింద వస్తుంది కదా. వీరిది చక్రపాణి గారిది మాల కింద వస్తుంది కదా పంబాల. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కులం ఒక 1000 జనాభా ఉన్నది అనుకోండి, 1000 జనాభాలో 200 మంది ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు ప్రొఫెసర్లు ఉంటారు. మొదటి నుంచి కూడా ప్రోగ్రెసివ్ ఉన్న గ్రూప్ అది, అంతే కదా. అందులో మా డక్కలోళ్ళు ఉన్నారు అనుకో, ఇప్పుడు మొదటి గ్రూప్ లో డక్కలోళ్ళు వస్తారు, చాలా లో, దళితుల్లోనే మొత్తం లో తెలుసు, అంతే కదా. వాళ్ళలో ఒక్కరు చిన్న ఉద్యోగం కూడా ఉండదు. ఒక 3000 జనాభా ఉన్నది అనుకుందాం వీళ్ళ లెక్కల్లో. ప్లీజ్ అన్న ఒక కాదు. ఇప్పుడు బి గ్రూప్ లకు సంబంధించిన తీసుకో 1% ఇచ్చారు, కానీ ఆ 1% మళ్ళీ ఎవరు చేశారంటే డెవలప్ అయిన కులాలకు సంబంధించిన వాళ్ళు మన ఇలా చేర్చారు. ఇప్పుడు ఈ బి గ్రూప్ లో తీసి మనం ఎవరికి ఇచ్చినట్టు? మా నుండి మా ఉపకులాలకు తీసింది అనుకుందాం, ఏది డక్కలా లేదా సో బుడగ జంగ తీసింది అనుకుందాం. ఇప్పుడు వీళ్ళకి అవకాశం రావాలన్నా లేదా లబ్ధి పొందిన కులం నుంచి మళ్ళీ ఇళ్ళకి తీసుకురావాలా? ఇప్పుడు మన్నెపొల్లతోటి పంబాలతోటి మాదిగలే పోటీ పడతలేరు, మా బుడగ జంగాలో మా డక్కలలో మా ఇతర కులాలు పోటీ పడతారా బ్రదర్? చెప్పు. డెవలప్ అయిన కులాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. మీరు చెప్పిన కులాలు గ్రామాలలో చాలా చాలా అణగారిన